అయ్యో పెద్దబాబు గారు, కంగారు పడకు, నేను తీస్తానులే. పార్వతి పదమ్మా, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. అట్టగిసినమ్మా. ఐశ్వర్య, వాట్ ఆర్ యు డూయింగ్? బావా దేవా దేవేంద్ర, ఈ రోజు నీకు మంగళ స్నానం మేమే చేయించాలని డిసైడ్ అయ్యాం. తల స్నానం చేయించమని ఆంటీ ఆర్డర్ కూడా ఇచ్చారు. నేనేమైనా పెళ్లి కొడుకున్నా ఇంత హడావుడి చేస్తున్నారు? పెళ్లి పార్వతి అయితే పండగ నీది బ్రో. ఈ రోజు నీ పుట్టినరోజు, సంబరాలు అంబరాలు అంటాలి. అద్భుతం, అత్యంత అద్భుతం. 11:30 ఒకరికి పుట్టినరోజు, మరొకరికి పెళ్లి రోజు. బావా చంద్రముఖి వస్తోంది, త్వరగా రెడీ అవ్వు. షీస్ ఆన్ ద వే. పద. కమ్ ఆన్. మొత్తానికి గట్టమునేని బ్రాండ్ అంబాసిడర్ ని నీ అర్ధంగా చేసుకుంటున్నావురా. అవునరా, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. శివపార్వతులు మొత్తానికి ఏకమయ్యే క్షణం దగ్గర పడుతుందిరా. ఇదొకటి అదొకటి ఈ సినిమా బాగుంటది. అమ్మా పార్వతి, బేగి రెడీ కావాలమ్మా, కానీ అమ్మా. అట్టగేనయ్యా. గనిగాడెక్కడా? ఆకులు వక్కలు తీసుకురానికి పోనన్నా. ఆహా, సరే సరే, త్వరగా కానివ్వండి అమ్మా, ఆలస్యం అయిపోతుంది. సరే. పెద్దమ్మాయి గారు వచ్చినారు. పెద్దమ్మాయి గారు, అచ్చన్ జగదేక వీరుడు అతలోక సుందరి సినిమాలో శ్రీదేవిలా ఉన్నారు. ఎన్నెలమ్మ రథం మీద వచ్చినట్టే ఉన్నది. మిమ్మల్ని గిట్టాన్ని సూత్తూ ఉండిపోవచ్చు పెద్దమ్మాయి గారు. థ్యాంక్ యూ పార్వతి. అమ్మాయి గారు, మీరు చెప్పిన బుద్ధులన్నీ పాఠాలేకే వల్ల వేసుకుంటున్నాను. మిమ్మల్ని నానెప్పుడు మర్చిపోను అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు చెప్పినట్టే బుద్ధిగా నడుచుకుంటా. గుడ్.
తల మీద అక్షంతలు పడకముందే చీర కొంగు మీద పసుపు కుంకుమ పడిందేంటి పార్వతి? ఓ ఇదా అమ్మాయి గారు, స్వయంవరంలో పెదబాబు గారికి సరిజోడుగా అమ్మగారి మనసు నెగ్గి అందమైన అమ్మాయి రావాలని మంచాలమ్మకి మొక్కుకున్నాను. ఆ తల్లి దయవల్ల మీరు అమ్మగారికి పెద్ద కోడలైనారు. మొక్కు చెల్లించాలా, మీరు కూడా గుడికి రండి పెదబాబు గారు అనగానే ఆ మహారాజు వచ్చేసినారు. బోనం తీసుకుపోయి అమ్మోరికి నైవేద్యం పెట్టినాను. ఆ ప్రసాదమే పెదబాబు గారు కూడా తిన్నారమ్మాయి గారు. పూజ అయిపోయి ఇంటికి పోవాలనుకున్నప్పుడే పెదబాబు గారి కండువా నా చీర కొంగుకు తగిలి ముడిపడినాది. ఉన్నట్టుండి గాలొచ్చి పసుపు కుంకుమలు మీద పడిపోన్నాయి అమ్మాయి గారు. అదేం విచిత్రమో. నీ జీవితంలో విచిత్రాలు ఎక్కువగా జరుగుతాయనుకుంటాను. చిత్రాలు చూడ్డానికి బావుంటాయి, వినడానికి ఆనందంగా ఉంటాయి. చిత్రాలు విచిత్రాలు విపరీతాలకు పోతేనే నేల మీద బతకడం కష్టం. జాగ్రత్తగా ఉండు పార్వతి. అట్టగే అమ్మాయి గారు. అత్తయ్య, చంద్రముఖి, హాయ్. చూస్తున్నావా సిన్నత్త? ఆ రథం నాన్ దిగాల్సింది, ఆ ప్రేమ నా మీద కురిపించాల్సింది, ఆ స్థానంలో నానుండాల్సింది. స్వయంవరం రోజు పెదబాబు మంత్రముగ్ధరసం తాగుంటే నీ మెళ్ళోనే మాలేసేవాడు. ఆ తర్వాత 3 ముళ్ళు వేసేవాడు. ఈ పార్వతి మనం ఇచ్చేటి మందును మార్చి పళ్ళరసం పెట్టి నా జీవితం మీద దెబ్బ కొట్టింది. సందు దొరికితే దీన్ని నాను ఎట్టా ఆడుకుంటాను చూడు. కమాన్ చందు, హార్టీ వెల్కమ్. ఈవినింగ్ దేవా బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేస్తున్నాను. పెళ్లికి ముందు నేను ఇస్తున్న బెస్ట్ పార్టీగా గుర్తుండిపోవాలి. బాబీ, ఆల్మోస్ట్ బ్యాచిలర్ పార్టీ అనుకోవచ్చా? రే మహి, ఏంట్రా అది? సారీ బ్రో. అమ్మా పద లోపలికి. పదండి అత్తయ్య.
నెత్తికెక్కాయా? మెదడు అన్న చితికిందా? యూజ్లెస్ ఫెలో. నేను కాదు, నువ్వు యూస్లెస్ ఫెలో. నిన్ను నా మేనకోడలి మీద చెయ్యెత్తుతావా? తిరిగి కొడితే ఎలా ఉంటుందో చూపించమంటావా? భవానీ, 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 భవానీ. కళ్ళు కనపడకపోతే చెంప మీద కొట్టి ఒళ్ళు సరిచేయాలి. చూసావా అక్క, ఏదో పొరపాటున తగిలితే చేయి చేసుకునేంత అలసు తీసుకుంటోంది చంద్రముఖి. పిచ్చి పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే దూరంగా నుంచుని చూడాలి. చంద్రముఖి, నువ్వు పదమ్మా. పార్వతి, అమ్మగారు, లోపలికెళ్ళు. 5 గంటల్లో నీ పెళ్లి. ప్రతి పనికి నువ్వు తిరగొద్దు. బుద్ధిగా ఒక చోట కూర్చో, సరేనా? అట్టాగే నమ్మగారు. రండమ్మా. అఖిలక్క, ఈ చంద్రముఖి ఏదో స్వర్గం నుండి ఊడిపడిందనుకుంటోంది. తాడు తన్నేవాళ్లుంటే వాళ్ళ తల తన్నేవాళ్లుంటారు. దీని తల మీద కూడా నువ్వు దృష్టి పెట్టత్తా. ముందు పార్వతి పని అయిపోవాలి, ఆ తర్వాతే మిగతావి. పద, లోపలికెళ్దాం. ఏంటమ్మా ఇవన్నీ? ఎక్కడి నుంచి తీసుకొచ్చా? దేవా పుట్టినరోజు కదత్తయ్య, ప్రత్యేకంగా ఉండాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్పెషల్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను. కాశ్మీర్ రోజ్ వాటర్, వావ్, హిమాలయాల నుంచి గంగా, చందనపు మూలికలు, కేరళ నుండి ఇదిగో తైలం, అత్తరితో గుబాళించే పరిమళాలు, సుగంధ ద్రవ్యాలు. నాకు తెలుసత్తయ్య, మీ విలువ, దేవా విలువ, వాటికి సరితూగకపోయినా సమానం కాకపోయినా మీరనుకున్న సరిజోడినయ్యాను. పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి, చిన్న కోడలు మాచినేని ఐశ్వర్య. నా 2 కొడుకులు కంటి పాపలైతే మీరిద్దరూ నా ఇంటి దీపాలు. చందు, ఐశ్వర్య, మా అమ్మ ఆనందాన్ని రెట్టింపు చేసిన మా ఇంటికి కాబోయే 2 కోడళ్ళకి మా ఇద్దరి తరపున థ్యాంక్స్. మా మా అదృష్టం అదృష్టం దేవా. దేవా. అమ్మా పార్వతే, ఏడేం చేస్తున్నావమ్మా? కాళ్ళకు పారాయణ పెట్టుకోకుండా వచ్చినావని చెప్పినారు. అమ్మలక్కలు నీకోసం అక్కడ ఎదురు చూస్తా ఉండారు. పదమ్మా. అట్టాగే అయ్యా. అయ్యా, ఆ జంటల్ని చూడయ్యా, చూస్తుంటే చూడాలనిపిస్తుంది.
అమ్మగారి కళ్ళల్లో ఆనందం చూడు, ఆ ఇంటి కోడళ్ళ నవ్వులు చూడు, ఇద్దరు బాబుగారుల దర్జారు చూడు. దేవుళ్ళ మాదిరి ఉన్నారు కదయ్యా. అవును తల్లి, ఆ దేవుళ్ళే నీ పెళ్లి జరిపిస్తా ఉన్నారు. అందుకే మన ప్రాణం పోయేదాకా వాళ్ళకి మనం రుణపడి ఉండాలా. పదమ్మా, ఆలస్యమైపోతున్నది, పద. అట్టగనయ్యా. మామ్, ఇక వదిన ఇక్కడే ఉండాలంటే వెంటనే బ్రోకి పెళ్లి చెయ్యాలి. అవునాంటీ, దేవాకు మంగళ స్నానం చేయించాలనుకున్నాం. మండపం కూడా రెడీగా ఉంది. ఇద్దరు పెళ్లి పిట్టల మీద కూర్చోవడమే ఆలస్యం. ఇట్టా సగం పారాణితోటి బయటికి పోవద్దు పార్వతి. కాళ్ళెట్ట ఆగుతాయి, అమ్మగారిని చూడగానే జింక పిల్లల పరిగెత్తాయి అంతే. సరే సరే, పెళ్లి పీటల మీద నువ్వు శివ ఎప్పుడు కూర్చుంటారా అని ఎదురు చూస్తున్నాం పార్వతి. పెళ్ళవగానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావుగా. పోతా పోతా. సరే సరే, ఆ అయ్య అరుస్తున్నాడు, బేగ కానివ్వండి. మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే